అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఏపీలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దులో 24 చెక్ పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో అధికారులు 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. కోడి మాంసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేను తెలంగాణ ప్రభుత్వంలో నుండి ఎల్ఎస్ఏ లైవ్ స్టాక్ అసిస్టెంట్ గా తొగరాయి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు ఇక్కడ డ్యూటీ వేయటం జరిగింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి వ్యాధి వస్తున్నది. ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మన తెలంగాణ రాష్ట్రంలోకి రాకోకుండా మాకు ఇక్కడ డ్యూటీస్ వేశారండి. మాకు ఈ డ్యూటీస్ మీ 6వ తారీఖు నైట్ మాకు వచ్చిందండి జీవో. 7వ తారీఖు నుంచి మేము విఎస్ మండల డాక్టర్ గారు, వెటనరీ అసిస్టెంట్ సర్జను, నేను లైవ్ స్టాక్ అసిస్టెంట్ నేను, నా పేరు శ్రీను, మరొక మా కొలిక్ అయినటువంటి లైవ్ స్టాక్ అసిస్టెంట్ చిరంజీవి, మీ ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇప్పటి వరకు ఆంధ్ర నుంచి ఇప్పుడు మనకి కోళ్ల లోడ్ అనేది ఏమి ఇంతవరకు రాలేదండి. మేము ప్రతిరోజు విధులు నిర్వర్తిస్తున్నాం. ఎటువంటి బండ్లు అనేది ఇంకా రాలేదండి మనకి. మేము ప్రతిరోజు సర్చ్ చేస్తున్నాము. ఈ పోలీస్ అధికారులు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. 12 గంటలు మేము డ్యూటీ చేస్తూనే ఉన్నాం సార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోతూనే ఉన్నాయి సార్, కోళ్లు పోతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎటువంటి వైరస్ అనేది లేదు. ఓన్లీ ఇప్పుడు ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్ర నుంచి మనకి కోళ్లు రాకుండా